కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో మనం చదువుకుందాం మొదటి నుండి. యావే నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యావే నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యావే యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యావే ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యావే మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, అత్యంత కృపగలిగిన వాడా, మహాపరిశుద్ధుడా, ఇప్పుడు మేము కీర్తన గ్రంథము ధ్యానించుండగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుని నజరేయుడైనటువంటి యేషువా మెస్సీయ నామమున మిక్కిలిగా బ్రతిలాడు చూడగచున్నాము. ఆమేన్. చూడండమ్మా, ఈ యొక్క సాయంకాల వేళలో ఒక్క వరము అడిగి తిని అని వర్తమానం మనము నేర్చుకుందాం. ఒక్క వరము అడిగి తిని. చూడండి, చాలామంది రకరకాలుగా ఎన్నో వరాలు అడుగుతూ ఉంటారు, కానీ ఇక్కడ దావీదు విషయాన్ని మనం చూస్తే ఒక్క వరం అడిగి తిని అంటున్నాడు. ఇక్కడ యావే నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? చూడండి, దావీదుకి వెలుగు రక్షణ ఎవరు అని అంటే స్టార్ ఆఫ్ డేవిడ్, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ఎందుకు చెప్పండి? దారి చూపించడానికి. ఎందుకంటే ఈ చీకటి లోకములో, పాపపు లోకములో, ఈ యొక్క చెడుతనము కలిగినటువంటి లోకములో, అనగా చీకటి లోకములో, దుష్టులు ఉన్నటువంటి లోకములో మనకి ఆ యొక్క వెలుగు అనగా ఆ దారిలో మనము ఆ నడవడానికి మనకి ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమైనాడు చెప్పండి? వేకువ వెలుగు. ఆయన ఏమైనాడు? వేకువ వెలుగు. ఆ వెలుగు లేకపోతే ఏ ముడత మీద పడిపోతారు, లేకపోతే కాలువలో పడిపోతారు, లేకపోతే లోయలో పడిపోతారు, వెళ్తా ఏ స్తంభానికో గుద్దుకుంటారు, లేకపోతే గోడకు గుద్దుకుంటారు, ఏ రాయికో గుద్దుకుంటారు. అందుకని మరి మీ యొక్క బండ్లు ఉన్నాయి, మీకు త్రావ చూపేది ఏమిటి చెప్పండి? ఆ వెలుగు. ఆ వెలుగు లేదనుకోండి, ప్రకృతిలో ఎలాగైతే వెలుగుందో ఆత్మ సంబంధంగా కూడా వెలుగుంది. మనము మన ఇళ్ళకి వెళ్ళడానికి ఒక వెలుగును బట్టి ఆ చీకటిలో మనము వెళుతూ ఉన్నాము. అలాగే ఆత్మ సంబంధమైన గృహము, మన నిత్య నివాసము, అదే నీతి సమాధానము, పరిశుద్ధాత్మ్యందలి ఆనందము, పరిశుద్ధాత్మ్యందలి ఆనందము, దానిలోనికి ప్రవేశించడానికి ఆ నివాసము. అందుకనే ఇది శిథిలమైపోయినను ఏమండి చేతి పని కాక సర్వశక్తిమంతుని చేత ఏమండి నిర్మించబడినటువంటిది ఆ నివాసము, అదే యెరూషలేము, షాలేము రాజ్యము, అది మన యొక్క నివాసము కనుక దానిలోనికి వెళ్ళడానికి
ఏం కావాలి చెప్పండి? వెలుగు కావాలి. ఆయన నామనిస్తారు వెలుగు. హల్లెలూయా. కానీ ఆ వెలుగును బట్టి నడుస్తూ ఉంటే సాతానుడు ఏం చేస్తుంటాడనంటే ఆ మార్గములో నేను నడవనివ్వకుండా వాడు అనేక రకాలుగా ఆటంకాలు, అభ్యంతరాలు, నీకు శ్రమలు, శోధనలు, కష్టాలు, నిందలు, అలాగా నిన్ను తృణీకరించడం, వెలివేయడం, రకరకాలుగా వాడు నిన్ను ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. ఆ మార్గంలో వెళ్ళనీయకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చనీయకుండా, ఆయన యొక్క కార్యములు నెరవేర్చనీయకుండా వాడు రకరకాలుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? అడ్డుపడతా ఉంటాడు అన్నమాట సాతాను. అయితే కానాను దేశానికి వెళుతున్నప్పుడు యెహోషువ కాలంలో ఏం జరిగింది చెప్పండి? అనేకమైన ఒడిదుడుకులు, శోధనలు, అంటే రకరకాల విగ్రహ సంబంధమైన అడ్డుపడ్డాయి, వ్యభిచార సంబంధమైన పాపపు కార్యాలు అడ్డుపడ్డాయి. వాటన్నిటిని కూడా యెహోషువ అలాగే కాలేబు వాళ్ళందరూ కూడా మోషే ఆ కాలంలో వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళిపోయారు. అవన్నిటిని కూడా జయించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎరుకోని, యోర్దాను, ఆ ఎరుకోని, వీటన్నిటిని కూడా ఆయన పట్టణాన్ని, ఇవన్నీ కూడా వాళ్ళు జయించుకుంటూ వాళ్ళు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీవు కూడా ఈ శోధనలో నిలబడి, శ్రమల్లో నిలబడి, నిందల్లో నిలబడి, ఆ యొక్క నీ బంధువుల చేత, లోకము చేత నువ్వు తృణీకరించబడినప్పుడు వాటిలో నిలబడి, వాక్యం కోసం నిలబడి, ఏమండి ఆ పాపంలో పడిపోకుండా, ఇలా చెడుతనంలో పడిపోకుండా ఏదో విధంగా వాడు లాగుతూ ఉంటాడు లోక సంబంధమైన వాటికి వైపు. నీకు కేడెముగా, వెలుగే కాదు రక్షణగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన్ని ప్రార్థించనివ్వకుండా రకరకాలుగా సాతానుడు ఏం చేస్తుంటాడు? ఆటంకాలు, అభ్యంతరాలు ఇవన్నీ కలుగు చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, ఏదో ఒకటి కలుగు చేస్తూ ఉంటావు. వాటన్నిటిని కూడా నీవు జయించుకుంటూ, అంటే ఆ విజయం ఇచ్చి జయించేది ఎవరనంటే ఆయనే. బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు ఊరక నిలుచుండి చూడుడి, యావే కలుగు చేయే రక్షణ మీరు చూస్తారు అని చెప్పాడు. ఆయన నామనిస్తారు. ఆయన కలుగు చేయే రక్షణ చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? మెలకువ కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క విజయాన్ని ఆయన ఇస్తాడు. అందుకని యుద్ధము చేయనది నేను కాదు కానీ ఆయనే అంటాడు దావీదు. అందుకని మీరు ఊరికి నిలుచుండి చూడండి. నీవు యుద్ధం చేసే పని అయితే ఆయన అవసరం లేదు. మరి సర్వశక్తిమంతుడు ఎందుకు నీకు అవసరం లేదు కదా? నీవు చేయవలసింది ఏమిటి చెప్పండి? ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తూ, ప్రార్థిస్తూ ఉంటే, వాక్య ప్రకారం నడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయనే నీకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తారు. యెహోషువ కాలంలో ఎవరిచ్చారు? ఆ మోషే కాలంలో ఎవరిచ్చారు? ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు రావడం, ఇవన్నీ కూడా మోషే నేను జయించాను, యెహోషువ నేను జయించాను అని చెప్పలేడు. ఆ విజయం ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? దావీదు కేడెము. అంటే తర్వాత దావీదు కేడెముగా ఉన్నాడు, కానీ మోషే కాలంలో కూడా దూతగా ఉన్నాడు ఆయన. దావీదు కాలము తర్వాత దావీదు కేడెముగా, కేడెమనగా రక్షణ, ఒక సైన్యుడికి రక్షణ, ఆ యొక్క పళ్ళెం లాంటిది ఎలా ఉంటుందో ఆ కేడెము నీకు కూడా ఆ యొక్క కేడెముగా ఆయన ఉంటాడు. ఆయన నామనిస్తే హల్లెలూయా. నీ మార్గం ఏమిటి చెప్పండి? ఈ లోక మార్గము కాదు, ఆ నిత్య నివాసంలోనికి ప్రవేశించాడు. ఆ మార్గములు సాతానుడు ఆ నిత్య నివాసంలోనికి వెళ్ళనివ్వకుండా, అంటే నేను నీతిమంతుడిగా ఉండనివ్వకుండా, నీకు ఆయనకి మధ్య సమాధానం కలగకుండా, ఆయన ఆనందించనివ్వకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడనండి? అనేకమైన ఆటంకాలు, అభ్యంతరం కలుగు చేసి నిన్ను నీతితోనూ, సమాధానంతోనూ, పరిశుద్ధాత్మ ఆనందంతోనూ జీవించకుండా ప్రయత్నం చేస్తుంటాడనమాట సాతాను. అప్పుడు నువ్వేం చేస్తుంటావనంటే, నీవు ఆలోచనలో ఆ యొక్క వాక్య వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా నువ్వు ఎదిరించి ఆయన లేఖనాలు పాటించడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు అన్నమాట. ఆయన వాక్యాన్ని నెరవేర్చలేకుండా చేస్తున్నాడు. నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, ఎవరిని సత్యవంతుడుగా, ఆ విధంగా అతి పరిశుద్ధుడిగా నేను నడవనీయకుండా ఏదో విధంగా అపవిత్రపరచాలని
ఏమండి ఏదో విధంగా నిన్ను ఆ విధంగా దుర్నీతి కలుగు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా నువ్వేం చేస్తుంటానండి, వాక్యం మీద నువ్వు నిలబడతావు. ఆ వాక్యం మీద నిలబడినప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? ఆయన ఇచ్చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం మీద నిలబడాలంటే ఏముండాలనండి? ప్రార్థనే. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయడి. మీరు ప్రయాణమై ఇంటికి వెళుతున్నప్పుడు మార్గంలో చాలా ఆటోలు ఎదురొస్తుంటాయి, బళ్ళు ఎదురొస్తూ ఉంటాయి, లేకపోతే బస్సులు ఎదురొస్తూ ఉంటాయి, లారీలు ఎదురొస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతుంటావు. ఈ లోకంలో కూడా నువ్వు అంతే. అలాంటివి అవి తప్పించుకోకపోతే ప్రమాదంలో పడిపోతావు. అలా ఈ లోకంలో కూడా అలాంటివన్నీ కూడా సాతాను సంబంధమైన అన్నీ కూడా, లోక సంబంధమైన అన్నీ కూడా నీకు ఎదురుపడతా ఉంటాయి అన్నమాట నీ జీవితం. అప్పుడు నువ్వేం చేస్తానండి? పావులు వలె ఏమండి నిష్కపటముతోను, పావులు వలె వివేకము కలిగి వాటన్నిటి నుండి కూడా, ప్రమాదకరమైన వాటి నుండి కూడా, ఆ పాప సంబంధమైన వాటన్నింటిని కూడా, ఎందుకంటే అవి నీకు అలాగే అడ్డొస్తూ ఉంటాయి, ఎదురొస్తూ ఉంటాయి. అలాగే లోక సంబంధమైనవి కూడా వస్తూ ఉంటాయి, నిత్య నివాసంలోకి వెళ్ళనివ్వకుండా. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? అలాగా వాటన్నిటి నుండి కూడా ఎలాగైతే నువ్వు ఆ బండి మీద వెళ్ళేటప్పుడు ఎలా తప్పించుకుంటూ వెళ్తుంటావు, అలాగే ఈ చెడ్డ వాటిని కూడా నువ్వు తప్పించుకొని ఆ చెడ్డ వాటన్నిటిని, ఆ ప్రమాదంలో పడతావు కాబట్టి చెడ్డవాటి ప్రకారం ఉంటే అటువంటి వాటన్నిటి నుండి కూడా తప్పించుకొని ఆ అపాయకరమైన పాపం సంబంధమైన వాటి నుండి తప్పుకొని నీ గమ్యానికి వెళ్ళిపోతావే, అలాగే నీవు ఆ పాప సంబంధమైన వాటిని తప్పించుకొని నీ గమ్యం ఏమిటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే మన నిత్య నివాసం. ఆయన హల్లెలూయా. అందుకని యావే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. మనం ఎప్పుడు కూడా ఈ చీకటి లోకములో వెళుతూ ఉన్నప్పుడు నీకు ఆయన రక్షణగా ఉన్నాడు కాబట్టి, నీ కేడెముగా ఉన్నాడు కాబట్టి, నిన్నే ఆయన నీ వాహనం మీద వెళుతూ ఉన్నప్పుడు నీవు ఎలా తప్పించుకుంటున్నావో ఆ తప్పించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని వాటన్నిటిని ఇచ్చి, వాటన్నిటి ద్వారా నువ్వెలా తప్పించుకుంటున్నావో అలాగే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తప్పిస్తూ ఉంటాడు. ఇది చెడుతనం, ఇది వాక్య వ్యతిరేకం, ఇది వాక్య విరోధము, ఇది సాతాను సంబంధమైంది అనుకొని ఆ విధంగా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆ తీర్థం సంబంధమైనది ఎదురైనా, మత్స్యాక సంబంధం ఎదురైనా, ఎలాంటిది ఎదురైనా వాటన్నింటి కూడా తప్పించుకొని ఏమైపోతావు చెప్పండి? ఆ వాక్యం ప్రకారంగా నువ్వు ఆ గమ్యానికి వెళ్తావు. ఆయన మనిషి హల్లెలూయా. అందుకనే అతడు అంటున్నాడు, యావే నాకు వెలుగును, నాకు రక్షణ, నేనెవరికి భయపడుదును. నిజముగా నీకు ఆయన వెలుగుగా ఉన్నాడు కనుక, నీకు ఆయన రక్షణగా ఉన్నాడు కనుక నీవెవరికి భయపడాల్సిన పని లేదు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన దావీదు కేడెముగా, వేకు దూతగా ఉన్నాడు. ఆయన వాక్యానికి భయపడి, అందుకని ఆయన వాక్యములకు భయపడు, ఆయన వాక్యమును అనుసరించి వారు చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండని నేను వాక్యం చెప్తున్నాను. ఆ దూతలు కాదు, ఆయనే నీకు ఇప్పుడు రక్షణగా ఉంటాడు. నీకు అర్థమవుతుందండి? ఆయనే నీకు రక్షణగా ఉంటాడు, వెలుగుగా ఉంటాడు. ఇప్పుడు మనకు వెలుగుగా ఉన్నది ఎవరు చెప్పండి? ఆయన. మనకు రక్షణగా ఉంది ఎవరు చెప్పండి? ఆయన. రాబో ఉగ్రత నుండి తప్పించేటువంటి రక్షకుడు ఎవరు? ఆయనే. నిన్ను తప్పించే రక్షకుడు ఆయనే. అందుకనే నీ గురి, నీ మనసు, అందుకని మనసు ఇప్పుడు ఆయన మీద ఉంచితే, వాక్యం మీద ఉంచితే నీవు ఆ నిత్య నివాసంలోనికి ప్రవేశించాలని ఎవరు నిన్ను ఆపలేరు. ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనే రక్షణ ఆయనే. అందువల్ల నీవు కూడా దావీదు వలె నాకు ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆత్మ సంబంధం వెలుగును మనం చూస్తూ ఉన్నాం. మనల్ని పిల్లారా మీరు గమనించండి, నామములో మనం బాప్తిజం పొందాం, అప్పుడు రక్షించాడు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పాపంలో పడకుండా మనం రక్షిస్తూ వచ్చాడు ఆయన. నామములో బాప్తిజం పొందిన తర్వాత నీ పాపాలను రక్షించబడ్డాం, మరలా తర్వాత ఆయన రక్షిస్తూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మరలా ఆయన ఈ ఉగ్రత నుండి
రక్షించడానికి నీ కోసం వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన కడవరి రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన ఆ కడవరి రక్షణకర్తగా ఉండి ఇప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నీకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నవాడు ఆయనే. నీకు విజయాన్ని ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఒక విజయం అంటే అనుకున్నది సాధించడమే విజయం. నువ్వేమనుకుంటావు? నిత్యము ప్రార్థన చేయాలనుకుంటావు. ఆ నిత్యము ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు విజయం పొందినట్టు లెక్క. మీకు అర్థమైందండి? నన్ను నేను తగ్గించుకొని ఆయన సన్నిధిలో దీనుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు నేనేమైపోయాడు చెప్పండి? దాన్ని నువ్వు చేసినప్పుడు జయం పొందినట్లు లెక్క. నీ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మీకు అర్థమవుతుందండి? వాక్యం మీద నిలబడాలంటే ప్రార్థనే. మెస్సయ్య మరణమును జయించి తిరిగి లేవడానికి కారణము ప్రార్థన. ఆయన సిలువ వేయబడబోయే ముందు చేసిన ప్రార్థన బట్టే ఆయన తిరిగి లేచాడనమాట. ఏమని ప్రార్థన చేయాలంటే, ఏ వాక్యం అయితే విన్నావు ఆ వాక్యంగా నన్ను మార్చును ఆయన. ఇది మహిమ గల వాక్యము, ఆ మహిమగా నన్ను మార్చును ఆయన. ఆ వాక్యముతో నన్ను ఉంచును ఆయన. అందువల్ల ఈ వాక్యం ద్వారా నువ్వు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు అందుకుంటావు. అర్థమైందా? అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. ఇప్పుడు నీవు రక్షించబడిన వ్యక్తివి. నీకు అర్థమైందా? రక్షించబడినట్టే. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటే, నీవు ఎల్లప్పుడూ ఆ విధంగా ఉంటే, నువ్వు శరీరంతో ఇక్కడ ఉన్నావు కానీ ఆయన ఆత్మీయంగా ఆయన దృష్టిలో నువ్వు రక్షించబడినట్లే. ఎవరు ఎలాగైనా ఉన్నాయి సమాధానము. ఎవరు ఎలాగా నీ కీడు చేయని సమాధానం. ఎవరు నీ విరోధంగా ఉన్నాయి సమాధానంగానే ఉండు, ప్రేమగానే ఉండు. ఏమాత్రము కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రేమే. మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమించడమే నీ రక్షణ కోసం, నువ్వు రక్షించబడడం కోసం. లోకంలో మనం చూస్తుంటాం. బైబిల్ ఏం చెప్తుంది? అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయి, అపిత్తుడు ఇంకనూ అపిత్తుడుగానే ఉండనిము, కీడు చేయవాడిని కీడు చేయనిము. ఎందుకంటే ఇంకా ఆయన మనల్ని పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు కాబట్టి, ప్రతిఫలం పొందుకోబోతున్నారు కాబట్టి, అనగా ప్రతిఫలం ఈ లోకానికి ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి, అందుకని ఇంకా వాళ్ళని అన్యాయముకు, పాపములకు, చెడుతనాలకు విడిచిపెట్టేశాడు. దురాత్మక వదిలేశాడు. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ చెడుతనం భయంకరమైపోయింది, స్వార్థం పెరిగిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళు దోచుకున్న పక్కోడు ఏమైపోయినా పడాలి, మేము బాగుంటే చాలు. ఏమండి? పక్షపాతము, అన్యాయము, అవినీతి, దుర్మార్గము, త్రాగుడులు, వ్యభిచారాలు, చంపుకోవడాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి, విపరీతంగా పెరిగిపోయాయి. అంటే చెడుతనము పెరిగిపోయింది. ఎందుకనంటే సర్వశక్తిమంతుడు వదిలేశాడు. అదే పరిశుద్ధాత్మ ఉందనుకోండి, జాన్సన్ గారు ఉన్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి కొంత భయపడేవారు. ఆ పరిశుద్ధాత్మను బట్టి, ఆ యొక్క ఆత్మను బట్టి, ఆత్మ ఎక్కడైతే ఉండదో, ఏమండి, సర్వశక్తిని భయం అక్కడ ఉండదు. పరిశుద్ధాత్మ ఉన్న చోట సర్వశక్తిమంతుడి యొక్క భయం ఉంటుంది. వాక్యం అంటే భయపడతాడు. నీకు అర్థమైంది? కఠినుడిగా ఉండలేడు. వాక్యం అంటే భయపడి వాక్యాన్ని లోపడతాడు. దాని మనుషులు ఏమైపోయింది చెప్పండి? కఠినత్వం వచ్చేసి, అది పాపము, అది నువ్వు చేయొద్దు, అటువైపు వెళ్ళొద్దు, అది పాపము, నువ్వు ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు అంటే కఠినపరుచుకున్నారు మనుషులు. ఇంకా కోపపడుతున్నారు. ఇంకా పిల్లలు ఎవరికైనా మీరు చెప్పండి, కోపపడుతున్నారు. నాకు ఆవిడ అంటుంది, అక్కడ గుడి దగ్గర చెరువు ఉంది కదా, చెరువు దగ్గర కొంతమంది కుర్రోళ్ళు ఆడ తాగేస్తున్నారు అంటే ఆవిడ అంటుంది, బాబు ఏదైనా అన్నాం అనుకోండి కోపాలు పెట్టుకుని కక్షలు కడుతున్నారండి, నువ్వేమంటావండి? కుర్రోళ్ళనే కాదు, సమాజం అంతా అలాగుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అంతే.
సమాజం అంతా ఏమైపోయింది చెప్పండి? కఠినం. అందుకని హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు, ఉకృతిలో పడిపోతాడు. అందుకని నాశనానికి ముందు ఏం జరుగుతుందంటే హృదయమో కఠినమైపోతుంది ప్రపంచం యొక్క. అందుకని ఎక్కడ కూడా పాపం అంటే భయం లేకుండా కఠినులైపోతున్నారు మనుషులు. లోబట్టలేదు, మాట వినడం లేదు. ఎందుకనంటే ప్రపంచాన్ని ఆయన దురాత్మ పొందేశాడు. ప్రపంచమంతా అలాగే ఉంది. ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన దురాత్మకి విడిచిపెట్టేశాడు. అందుచేత పిల్లారా, ప్రపంచం మీదకి రాబోయే ఉగ్రత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దాని కొరకు నీకేమవుతుందంటే వాక్యానికి నువ్వు భయపడతావు. లోకానికి, దయ్యానికి, వీటికి మనం భయపడం, శత్రువుకి మనం భయపడం, కానీ సర్వశక్తిమంతునికి భయపడతాం. అలాగే మనము సమాజంలోని వాళ్ళకి భయపడతాం, సేవకునికి భయపడతాం. ఆ భయం ఉంటుంది కాబట్టి ఎక్కడ వాక్యాన్ని వ్యతిరేకంగా నడిస్తే ఈ సమాజం వాళ్ళు ఏమనుకుంటారేమో, వర్తమానికి ఏమనుకుంటాడేమో, లోకానికి కూడా అయ్యో వాక్య విరుద్ధంగా నడిస్తే, త్రాగితే, తిరిగితే లోకం వీళ్ళు క్రైస్తవులు అయ్యిండి ఇలా నడుస్తున్నారు, లోకం ఇలా అనుకుంటుందేమో. అలాగే మనం భయపడుతూ క్షణక్షణం భయపడుతూ మనం జీవిస్తాం. సమాజంలో మనుషులకి, సమాజంలోని వారికి, అంటే సంఘంలోని వారికి, సేవకునికి, వీళ్ళకి మనం భయపడతాం. దీనికి వాక్య ప్రకారంగా నడవట్లేదు అనుకుంటారేమో. ఆ భయం ఏం చేస్తుందంటే నేను భక్తి చేయిస్తాను. మీకు అర్థమైందండి? ఆ భయము దేని ప్రార్థన చేయట్లేదు అనుకుంటారేమో. ఆ సమాజంలోనూ అలాగే సర్వశక్తిమంతుని భయపడుతూ ఉంటాం. ఆ విధంగా భయపడి ప్రార్థిస్తూ ఉంటాం, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటాం. ఇతడు వాక్య ప్రకారంగా లేడేంటి? గర్వంతో ఉండాలంటే భయపడతాం. ఇతడు గర్వం అండి అని అనుకుంటారేమో సమాజంలో వాళ్ళు. ఇతడు గర్విష్టి, లేకపోతే ఇవి గర్విష్టి అని అంటారేమో. అని నువ్వేం చేస్తావు చెప్పండి? సమాజం అంటే సంఘంలోని వారికి భయపడతాం. మీకు అర్థమైందా? ఎవరైనా ఏదైనా మోసం చేయాలన్నా, అన్యాయం చేయాలన్నా ఏమండి భయపడతాం. ఎందుకనండి ఆ యొక్క లోకంలో వాళ్ళు క్రైస్తవులు అయ్యండి అన్యాయంగా నడుస్తున్నారు ఏంటండి, ఇంత భయంకరంగా నడుస్తున్నారు ఏంటండి, అలా ఇలా అనుకుంటారేమో, ఆయన నామం దూషించబడుతుందేమో. ఏమండి అని నువ్వేం చేస్తావునండి? భయపడతావు. అంటే వాక్య విరోధంగా నడవడానికి భయపడతావు. మనుషుల దగ్గర కానీ, సమాజంలో కానీ, సేవకుని దగ్గర కానీ, నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల దగ్గర కానీ, నీ భార్య దగ్గర కానీ, నీ భర్త దగ్గర కానీ, వీళ్ళు ఎక్కడ వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారని వీళ్ళు అనుకుంటారేమో. నేను ఈ విధంగా నడవాలి, లేకపోతే వాళ్ళు ఇలాగా అనుకుని వీళ్ళు క్రైస్తవులు అయ్యండి మమ్మ రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు, తెల్లారేమో బూతులు మాట్లాడతాం అని అనుకుంటారేమో, బూతులు మాట్లాడతాం. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు దూషిస్తారని, ఆయన నామం దూషించబడుతుందని. అందుచేత నీవు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటావు. అంతేగాని లోకానికి, చీకటికి, దయ్యానికి, వీటికి మనం భయపడం. ఆయన నామనిస్తాం, వాక్యానికి భయపడతాం. ఆ మనుషుల మధ్య వాక్యాన్ని భయపడి నెరవేరుస్తాం. ఎందుకంటే ఆయన నామం దూషించబడకూడదు, అవమానపరచబడకూడదు అని నువ్వేం చేస్తూ ఉంటే వాక్యానికి భయపడి నడుస్తూ ఉంటావు. ఏంటండి క్రైస్తవులు అంటారు, అలాగా సినిమా పాటలు పెట్టుకుని అలా వింటూ ఉంటారు ఏంటండి అంటారు. ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడతాం. అలాగా ఆయన నామానికి అవమానం రాకూడదని, దూషించబడకూడదని నువ్వేం చేస్తావునంటే భయముతో వాక్యానికి లోబడతా ఉంటావు. నువ్వు ఉండే పరిసరాల్లో కూడా, నువ్వు ఉండే ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటావు. కారణం ఎందుకంటే ఆయన నామము మా సత్యమైన సంఘం ఐదని అంటారు. ఏంటండి అందరూ క్రైస్తవులు అందరూ ఒకటే, అందరూ ఒకటే అంటుంటాం. మొన్న ఒక పొద్దుట కావడంటుంది, ఆవిడేమంటుందనంటే ఈ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటున్నారండి అంటున్నారు. అవి క్రైస్తవులు ఆడే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్తుంటారు, గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉంటున్నారండి అంట. ఎందుకని? వాళ్ళు వాక్యానికి భయపడి నడవడం లేదు. అలాగే లోకంలో వాళ్ళు కూడా అలా అంటారు. అందుకు నువ్వు రక్షించబడాలనండి
వాక్యానికి భయపడి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నామనిస్తాడు. ఎలా రక్షిస్తాడు చెప్పండి? మహిమ శరీరాన్ని ఇచ్చి రక్షిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పుడు నువ్వేం చేస్తావు అనండి? వాక్యానికి భయపడినప్పుడు ఎవరిని ద్వేషించలేవు, అసూయపడలేవు, నీ స్వార్థాన్ని నువ్వు చూసుకోలేవు, ఎవరిని గర్వంగా ఉండలేవు, లోకాశలు కలిగి ఉండలేవు, ఐక్యవిచారాలు కలిగి ఉండలేవు. వాక్యానికి భయపడినప్పుడు ఆరాధన మానలేవు, ప్రార్థన మానలేవు. ఎందుకని? దూషించబడతేమో ఆయన నామం, ఆయన నామనిస్తారు. ఆ భయం ఉన్న వాళ్ళు రక్షించబడతారు. మరి ఆ భయం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఉంటారు వాక్యానికి సర్వశక్తి మంతులకు భయపడరు, దయ్యానికి భయపడరు. కొంతమంది దయ్యానికి భయపడతారు కానీ సర్వశక్తి మంతులకు భయపడరు. చీకటి అంటే భయపడిపోతారు, వాక్యం అంటే భయపడరు. అర్థమైందా? కానీ నిజమైనటువంటి ఆయన వధువు ఆయనకి భయపడుతుంది కనుక. అందుకని ఇక్కడ చూడండి, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దేనిలో నేను ధైర్యం విడవకుందును. శత్రు సైన్యం వచ్చినా నీ ప్రాణం తీయడానికి. చూడండి, 3 యూదులు ఉన్నారు, వాక్యానికి భయపడ్డారు. రేపు యూదు వాళ్ళు ఆ ప్రతిమకు నమస్కారం చేశారనుకోండి, అప్పుడు యూదులందరూ ఏమంటారు చెప్పండి? ఎలా యూదులు అయ్యుండి ప్రతిమ నమస్కారం చేసేవేంటి అని అంటారేమో. సర్వశక్తిమంతుడు మీరు యూదులై ఉండి ఆ ప్రతిమకు ఎందుకు నమస్కారం చేశారని, మమ్మల్ని ఆయన రక్షించడేమో, విడిచిపెడతాడేమో అనే భయం కలిగి ఆ 3 యూదులు ఏం చేశారండి? రాజుకు భయపడలేదు కానీ, ప్రాణానికి భయపడలేదు కానీ, వాక్యానికి భయపడ్డారు. ఆయన నామం దూషించబడకూడదు అని వాక్యానికి భయపడ్డారు. కొంతమంది ఏం చేస్తారండి? లోకానికి భయపడతారు. వేటి విషయంలో? మీరు క్రైస్తవులా, అవన్నీ వేసుకోరా అని అంటారేమో అని వాటన్నిటిని ధరించుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. కారణం ఏమిటి? వాళ్ళకు వాక్య భయం లేదు, లోక భయం. లోక భయం బట్టి లోకస్తులకు భయపడి పాపం చేసేవాళ్ళు అంటారు చాలామంది. అందరూ దేవుళ్ళు ఒకటే కదా, మీ దేవుడు వేరా అని అనుకుంటారేమో అని పాపం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. లోకానికి జడిసి, మనుషులకు జడిసి. అందుకని మనుషులకు భయపడేవారు ఏమండి అంటే అన్యులకు భయపడేవారు అంటే వాళ్ళు ఏమంటారో, మేము పలహారాలు తీసుకొచ్చేస్తున్నాం, తినకపోతే ఏమనుకుంటారో అని భయపడి పాపం చేసేవాళ్ళు. వాక్యానికి భయపడి ఆయన నామం ఎక్కడ దూషించబడుతుందో అని వాక్యానికి భయపడి మనుషులు ఎక్కడ ఏం క్రైస్తవులు అన్యాయంగా నడిస్తే అంటారేమోనని నీతిమంతులు నడిచేటువంటి వారు ఉంటారు. మనుషులకు భయపడిపోయి పాప జీవితం జీవించేవాళ్ళు ఉంటారు. లోకస్తులు వేసుకున్నట్టుగా ఆ బట్టలు ఈ బట్టలు వేసుకోకపోతే పూర్వకాలపు అమ్మాయి ఈ కాల పిల్లలు కాదు అని అనుకుంటారేమో అని ఆ పిల్లలు రకరకాల బట్టలు వేసుకుంటూ ఉంటారు లోకంలో క్రైస్తవులు. అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? లోకంలో వాళ్ళు అలాగేలాగ అనుకుంటారేమో అని వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో మన పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆమె ధైర్యపజేసే క్రైస్తవులు ఉన్నారు చాలామంది. కానీ మనమైతే వాక్యానికి భయపడి ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆయన నామం దూషించబడకూడదని మనం ప్రత్యేకంగా ఉంటాం. ఆయన నామం ఇస్తాం. హల్లెలూయా. అందుకని కొంతమంది అయినట్లయితే వాక్యానికి భయపడి అలాంటివి వేసుకోరు. కారణం ఎందుకనంటే వీళ్ళు క్రైస్తవులై ఉండి అలాంటి అసభ్యకరమైన బట్టలు వేసుకున్నారు ఏంట్రా అని అంటారేమో లోకం. ఆ నామం దూషించబడుతుందేమో. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు కదా అని పవిత్రమైన వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఆయన నామనిస్తాం. అందువల్ల ఆయన భయము మనల్ని ఏం చేస్తే చెప్పండి? పవిత్రంగా జీవించేలాగా చేస్తా. ఆయన నామానికి ఎక్కడ అవమానం వస్తాం, ఆయన నామం ఎక్కడ దూషించబడతాం అని భయపడే వ్యక్తి అన్యుల మధ్య
సమాజంలో వాక్యాన్ని పాటిస్తూ వెళ్తాడు. సర్వశక్తిమంతుని భయం లేకుండా మనుషులకు భయపడేవారు, మనుషులు మెప్పు కోరుకునేవారు, మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనుకునేవారు. మీకు అర్థమైందా? మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనే వాళ్ళు మనుషులకు అనుకూలంగా పోతూ ఉంటారు. వాక్య ప్రకారం ఉండడం ఇలాంటి వాళ్ళు విగ్రహారాధన చేయడం, క్రైస్తవులు వేయండి, పలహారాలు తినడం, అలా అన్యులు తగ్గట్టుగా నడుస్తూ ఉంటారు. ఆ అన్యుల యొక్క మెప్పు పొందాలనుకునేవారు, బంధువుల యొక్క మెప్పు అనుకునేటువంటి స్వభావం కలిగిన వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తుంటారు. అలాంటి వాళ్ళు రక్షించబడరు, ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ దావీదు చూడండి, శత్రువులకు భయపడలేదు కానీ వాక్యానికి భయపడ్డాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. చీకటికి భయపడవు, మరణానికి భయపడవు, దేనికి భయపడవు, కానీ వాక్యానికి భయపడేవారి ఆయన వధువై ఉన్నారు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ధైర్యం విడవను, ఎప్పుడు ధైర్యంగా. అందుకని నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడను. నీతిమంతుడు సింహం వలె ఎందుకు ధైర్యంగా ఉంటాడనండి? అతడు సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి, నడుస్తూ ఉంటాడు కాబట్టి, అతడు ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తూ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఏ జవాబు రావట్లేదు అనుకోనండి, ధైర్యం ఉండదు. ధైర్యం శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏమండి సమస్యలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. ఇంత కారణం ఏంటంటే అతడు ప్రార్థన అక్కడికి వెళ్తూ ఉంటాడు, జవాబు ఇస్తూ ఉంటాడు ఆయన. అందుకని నువ్వు ప్రార్థిస్తే ఆయన జవాబు ఇచ్చేవాడు. అందువల్ల నీవు ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది కాబట్టి నీవు భయపడు, నువ్వు ధైర్యంగానే ఉంటావు. పోపు సామ్రాజ్యం రాబోతూ ఉంది. ఎందుకంటే పోపు ఇంకా అధికారంలోనికి, అంటే మతము రాజకీయం ఏకమైనప్పుడు పోపు అధికారంలోకి వస్తాడు. వాడు రాబోతున్నాడు అని అంటే భయంకరమైన శ్రమలు భూమి మీద ఉంటాయి. అది భయంకరమైన చీకటి, దానిలోని విడిచిపెట్టబడతామని నీకు భయం ఉండదు. వాక్య ప్రకారం నడుస్తున్నావు అనుకోండి, ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే వాక్యమే వెలుగు, వాక్యమే రక్షణ. రక్షించేది ఎవరు? వాక్యమే. వాక్యమే నీకు దారి చూపించేది. వెలుగుగా ఉండి, మరి వెలుగు లేకపోతే దారి మనకి కనపడదు. దారి చూపించేది ఎవరు? వెలుగే. కాబట్టి ఆ నిత్య నివాసంలోనికి వెళ్ళడానికి ఈ వాక్యం అంటే ఎవరైతే భయపడతా ఉంటారో, భయపడి ఆ విధంగా జీవిస్తూ ఉంటారో, వాళ్ళని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళకి ఆయన వెలుగుగా ఉంటాడు, వారికి ఆయన రక్షకుడుగా ఉంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, యావే యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతకుచున్నాను. యావే యొద్ద ఒక వరముని అడిగి తిని, అది ఎంత గొప్ప వరమో మీరు ఒకసారి చూడండి. ఆ వరం ఏమిటోనండి? యావే ప్రసన్నతను చూచుటకును. ఎంత గొప్ప యావే ప్రసన్నత అంటే యావే ఇచ్చేటువంటి ఆనందమును చూచుటకును, లేకపోతే యావే ఆనందమును చూచుటకును. ఆయన నీతో మాట్లాడితే ఆనందం వేస్తాయి, ఆయన నామరిస్తాను. ఎందుకనే ఆయన సన్నిధిలో ఏమొస్తుంది చెప్పండి? ఆనందం వస్తాయి. నీవు వాక్య విరోధంగా నడిచినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, ఆ పాపను క్షమించినప్పుడు, అవి నీ పాపను క్షమించబడినప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? నా పాపాలు ఆయన క్షమించాడని ఆనందం వేస్తుంది. ఆయన సన్నిధిలో ఏముంటుంది చెప్పండి? ఆనందం ఉంటుంది. ఆ తర్వాత చూడండి, ఆ యావే ప్రసన్నతను చూచుటకు, ఆనందమును చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఏమంటే ఆయన వాక్యమును ధ్యానిస్తూ, బైబిల్లో రాయబడిన దివారాత్రులు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అలాగే విన్న వర్తమానాన్ని ఎప్పుడు ఏ వారం ఆ వారం మర్చిపోకుండా ప్రతిదీ కూడా వింటూ, ఎప్పటికప్పుడు వింటూ, ఆ వర్తమానం వింటూ, ప్రతి వర్తమానం మరలా వింటూ, వాక్యమును వింటూ, అప్పుడు ఆ వర్తమానం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకనే వర్తమానం ఎక్కువగా ఉంటే ఆ వర్తమానం యొక్క విషయాలని ఆలోచనకు వస్తూ ఉంటాయి, వాటిని ధ్యానిస్తూ ఉంటాం. ఒక చోట పనికి వెళ్ళామనుకోండి, ఏదో పనికి
ఏదో కూలి పనికి వెళ్ళారనుకోండి, కూలి పనికి వెళ్ళినప్పుడు ఏదో కోతకో కుప్పలకో దేనికో వెళ్ళారనుకోండి, నువ్వు ఆ రోజంతా కుప్ప పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆ పొలంలో గడిపావు కాబట్టి అక్కడ మాటలు, అక్కడ పాటలు, ఏమండి వాళ్ళు వేసుకున్న జోకులు, ఏమండి ఆ గడ్డి, ఆ యొక్క కోడవళ్ళు అయ్యే ఇంటికి వచ్చినా కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకని నువ్వు అక్కడ ఇదైపోయావు, నువ్వు వాటిని ధ్యానిస్తూ ఉండిపోయావు. కానీ అక్కడున్నా కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, అప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, చాలా ధన్యత. అలా చేసుకుంటూ ఉండాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎక్కువ వాక్యం వింటూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వాక్యమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నాడు కొంతమంది అది రాదని, కొంతమందికి ఆ వాక్యమే జ్ఞానంలోనికి జ్ఞాపకంలోనికే రాదు, మర్చిపోతారు. వాటిలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాక్యం జ్ఞాపకం రాదు. ఆ వాక్యం జ్ఞాపకం వస్తున్నప్పుడే నువ్వు నీతిగా నడుస్తూ ఉంటావు. అందువల్ల అందుకనే వాక్యము జ్ఞాపకం వస్తూ ఉందనుకోండి, ఆ వాక్యము పాపంలో పడనీయకుండా నాపు చేస్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యాన్ని మీరిపోయే వాళ్ళు ఎవరన్నట్టు వాక్యాన్ని మర్చిపోయి ధ్యానించరు. ఆ వాక్యం మీరిపోయి మరలా తర్వాత వాక్యం విన్నప్పుడు ఎప్పటికప్పుడు మరలా వాక్యం గుర్తుకొచ్చేసి నాయన నన్ను క్షమించను అయినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. మర్చిపోయేవాడు వీడు. కాబట్టి పిల్లరా, వాక్యమును మనము ధ్యానించాలి. పాత నిబంధన కాలంలో చూడండి, వాక్యమును వాళ్ళు ధ్యానించుట కొరకు, అలాగే ఆ ప్రసన్నత కొరకు మనం చూస్తే ఆ దావీదు ఎంతగా ఆ వరం నాకు చాలా అంటున్నాడు. నువ్వేమంటావునంటే నాకు ఆ ధనం ఇస్తే బాగుండు, నాకు ఆ యొక్క పొలం ఇస్తే బాగుండు, నాకు ఆ ఆస్తి ఇస్తే బాగుండు, ఆయన అడిగితే నాకు అవి ఇచ్చేస్తే బాగుండు, నాకు మంచి ఉద్యోగం ఇస్తే బాగుండు, నాకు వ్యాపారంలో బాగా ఆదాయం వచ్చేలాగా నాకు ఆయన సహాయం చేస్తే చాలు. ఇలాంటివి అడుగుతున్నారు చాలామంది, ఇలాంటివి అడుగుతున్నారు ఆయన దగ్గర. నిజమైన వారు ఏమిటి చెప్పండి? ఓ ఆయన ఆనందాన్ని పొందుకోవాలి, లోకానందం కాదు, ఆయన ఉల్లాసము. ఆయన సన్నిధిలో ఎవరైనా ఏమండి ఉల్లాసాన్ని పొందుకుంటారు. ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధి అని అంటే ఉల్లాసము, ఆనందము. యావే ఆనందమును, అందుకని యావే ఆనందమును చూచుటకును, ఏమండి నా జీవితంలో యావే ఎందు ఆనందించడానికి. తర్వాత ఆయన ఆలయములో ధ్యానించుటకును, వాక్యమును. ఎందుకు రావాలి ఆయన ఆలయానికి? ఆయన ఆలయంలోకి ఎందుకు రావాలి చెప్పండి? వాక్యమును ధ్యానించడానికి. విన్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఆ ఆలయంలోకి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, మూల చాపు ఉంది, చక్కగా పడుకుంటూ పోతే బాగుండు, హ్యాపీగా ఉంది, చక్కగా నిద్రపట్టేలా ఉంది ఇక్కడ, ఇలాంటి బాపతంతా ధ్యానించడానికి కాదు. ధ్యానించాలి. వాక్యం ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆలయములో ధ్యానించాలి. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనం ఈ వాక్యం దేని గురించి మనం కీర్తన గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, నా జీవితకాలం అంతయు యావే మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి ఎలాంటి వరం కోరుతున్నాడు. నివసింపగోరుతున్నాను అని అంటే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మందిరం అనగా ప్రార్థనా మందిరం అని మీకు అర్థమవుతుందండి. నివసించడం అంటే ఆ మందిరంలో కాపురాలు ఉండడం అని కాదు. నివసించడం అంటే ఆయన మందిరం అంటే ప్రార్థనా మందిరము కాబట్టి ఆ మందిరం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఆ మందిరంలో సొలొమోను కాలంలో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రార్థించారు. అందుకని బ్రహ్మాం గారు అంటారు, ఆ మందిరం అనేది ఒక సత్రం కాదన్నాడు ఆయన, అది ప్రార్థనా మందిరం అన్నాడు. సత్రం అంటే ఏమి చెప్పండి? విశ్రాంతి తీసుకుంటారు సత్రం. పూర్వకాలంలో
కొంతమంది వేరే ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్ళేటప్పటికి ఆ ప్రయాణం చేస్తూ వెళ్తుంటారు. వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో అక్కడక్కడ సత్రాలు ఉంటాయి. ఆ సత్రాలు ఏం చేస్తారంటే మంచి భోజనాలు పెడతారు. ఆ భోజనాలు తిన్న తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి మంచి హాల్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ కాసేపు చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకొని మరలా ప్రయాణం వెళ్ళిపోతుండేవారు పూర్వకాలం. మీకు అర్థమైందా? అవి సత్రాలు. అందువల్ల మనం మందిరం అనేది విశ్రాంతి తీసుకునేది. ఏమండి, ఇక్కడ 4 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను, విశ్రాంతి తీసుకుందామని, కొంచెం అలసట తీసుకుందామని కాదు. ఇది చూడండి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ అలాగా ఉండాలని, జీవితకాలం అంతా కూడా అలా ఉండాలని కోరుచున్నాను అన్నాడు. ఆయన నామనిస్తాడు అంత కోరిక కలిగి ఉన్నాడు. అంటే జీవితం కాలం అంతా మందిరంలో గడపడాలంటే కొంచెం కష్టమే. రాజుకైన దావీదు రాజుకి కష్టమే, రాజు కాబట్టి. అందువలన కోరుచున్నానంటే అంత అతడు సర్వశక్తుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఆ విధంగా ఆయన సన్నిధిలోనే అలా ప్రార్థిస్తూ ఆ విధంగా ఉండగోరుతున్నాడని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాత నిబంధన కాలంలో ఆ మందిరంలో మనం చూసినట్లయితే వారు ఆయన సన్నిధి చేరి ప్రార్థించినప్పుడు సొలొమోను అంటాడు, ఆ ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీ కనుదృష్టి ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఈ మందిరంలో ప్రార్థిస్తున్న వారి మీద నీ కనుదృష్టి ఉండునుగాక అంటాడు ఆయన నామమున. హల్లెలూయా. అందుకనే ఇక్కడ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ కనుదృష్టి ఎక్కడ ఉండదు చెప్పండి? ఆయన మీద. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది, మిగతా సంఘాలలో ఉండదని. కారణం ఎందుకంటే ఆయన అక్కడ లేరు. మీకు అర్థమైందా? ఎందుకంటే నీతి మొదటి మన నోహ కాలంలో నీతి, అలాగే మొదటి రాకడలో సమాధానము, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం. ఆ ఆనందాన్ని తీసుకొచ్చాడు. ఆయన సన్నిధి వచ్చింది ఇప్పుడు మనం. అందుకని ఇది ఆయన సన్నిధి అంటారు. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధి అంటే ఆనందము. ఆయన సన్నిధి అంటే ఆనందము. ఈ సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ సన్నిధిలో ప్రార్థన చేయాలి. వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆనందము ఆయన ఆనందిస్తూ ఉన్నాం. ఏమిటిది? వరం. అది మన గొప్ప వరం. ఇది ఈ వరం చాలామందికి లేదు. నీకుంది ఈ వరం. ఆ వరం ఇచ్చాడు నీకు. ఆ వరం ఇచ్చాడు కాబట్టి నీవు ఆయన సన్నిధికి వచ్చావు. అంటే ఆయన యొక్క ఆనందం ఉండే మందిరములోనికి వచ్చావు నీ. ఆయన సన్నిధి అంటే ఆనందము. ఆ తరువాత ఏమిటి చెప్పండి? ధ్యానము. ఆయన ధ్యానిస్తున్నావు ఇక్కడ వాక్యం వింటూ. ఆ తరువాత ప్రార్థన. ఏమైనా చెప్పండి? నా జీవితకాలం అంతా నేను యావే మందిరములు నివసింపగోరుతున్నాను అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా మందిరము. అందుకని పాత నిబంధన కాల మందిరం ఏమైనా చెప్పండి? ఆ మందిరములో మెస్సేజ్ వచ్చినప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. పావురాలు అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు. ఎందుకంటే బళ్ళు అర్పించడానికి జనం వస్తుంటారు కాబట్టి. కోడిదూడలను అమ్ముతున్నారు, పొట్టేళ్ళను అమ్ముతున్నారు, పావురాళ్ళు అమ్ముతున్నారు. వాటన్నిటి మేపుకుంటూ నూకలు కూడా అమ్ముతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ కూడా మరి వాటి మేపుకుండా నూకలు అమ్ముతున్నారు, గడ్డి అమ్ముతున్నారు. ఇవన్నీ అమ్ముతున్నప్పుడు ఆయన ఏమన్నాడనండి, ఇది ప్రార్థనా మందిరము, దీన్ని దొంగలు గుహగా చేశారు మీరు అని అన్నిటిని కూడా త్రోసేసాడు ఆయన బయటికి. త్రోసేసి ఆయన ఏం చేశాడు? ఇది ప్రార్థనా మందిరం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని మనకి ఈ మందిరాన్ని ఆయన ఇచ్చాడు. నీకు అర్థమవుతుంది? ఈ మందిరంలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. రోమన్ క్యాథలిక్ సంఘాలలో ప్రార్థిస్తుంటారు. అసలు ఆయన ఎరగడం ఉంది బైబిల్ వాళ్ళు. తెలుసండి? ఈ నామాను అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అంటారు లూథరన్ సంఘం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు అంటారు, బాప్టిస్ట్ వాళ్ళు అంటారు, బ్రహ్మంగారు సంఘాల్లో పనికిమాల సంఘాలు ఉన్నాయి కొన్ని. ఎందుకు పనిమాల సంఘాలను మనం చెప్పగలుగుతాం? ఒక బయలుపాటును బట్టి మనం చెప్తాం.
తీర్థంలో ఉన్నారు కాబట్టి తప్పది. బ్రహ్మాంగార సంఘాల్లో ఉన్నాడు, 1963లో జరిగిపోయింది, 63లో జరిగిపోయింది అంట. మరి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 19 వరకు మనం చూస్తే తెల్లవారు మీకు చుక్కనిచ్చేదను. అది బ్రహ్మాంగారి పరిచయం నెరవేరాలి. బ్రహ్మాంగారే తూతేరు సంఘ కాలంలో ఏం చెప్పాడండి, ఆ ప్రధాన నక్షత్రము యాషువ వచ్చినప్పుడు ఇక వర్తమానికులను ఆయన వాడుకొనడు. ఎందుకంటే వాళ్ళు ఆయన యొక్క ప్రతిబింబాన్ని చూయించారు వాళ్ళు ఆ వర్తమానికులు. కానీ ఇంకా వాళ్ళ ప్రతిబింబం కాదు, అంటే మెస్సైని చూయించాడు. ఇప్పుడు ఇస్సాకును గురించి రెబుకాకి ఎలియాజరు ఎలా చెప్పాడో, ఎలా చూయించాడు, సేమ్ అంతే. అర్థం. ఇప్పుడైనట్లయితే ఆ ప్రతిబింబము కాదు, ఆయనే. అందుకనే పరిశుద్ధాత్మను ఆనందముగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిల్లారా, ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో ధ్యానించడం, ఆయన సన్నిధిలో ప్రార్థించడము. ఏమిటి చెప్పండి, నీకు గొప్ప వరం ఇది. ఆయన నీ బంధువుల్లో ఎవరికి లేదు. అందుకని రోమన్ క్యాథలిక్ కూడా సంఘాలు ప్రార్థన వెళ్ళదు. అలాగే బ్రహ్మాంగారి సంఘాల్లో 1963లో 2వ రాకడ జరుగుతున్నాను. కానీ ఈ లేఖనము 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-19 వరకు చెప్పబడింది. ఆయన పరిచర్లో జరిగిందని ఆ బ్రహ్మాంగారి పరిచర్లో జరగలేదు. కానీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. కానీ బ్రహ్మాంగారు ఏం చెప్పారు చెప్పండి, ఆయన వచ్చి ఆ సంగతులన్నీ కూడా రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా బయలుపరుచుకుంటాడు చెప్పండి. అంతేగాని ఇది 7వ దూత పరిచర్లు నెరవేరిందని చెప్పలేదు ఆయన. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఇప్పుడు గొప్ప వరము, స్వస్థత వరము కంటే, భాషలు మాట్లాడే వరము కంటే, ఉదయ రహస్యాలు చెప్పే వరము కంటే, చాలామంది ఏమవుతారంటే నాకు ఆ వరం ఇస్తే బాగుండు, ఈ వరం ఇస్తే బాగుండు. ఏమండి, రకరకాల వరాలు ఉన్నాయి బైబిల్లో. అవి కాదు, నీకు ఏ వరం ఇచ్చాడు చెప్పండి. ఆయన సన్నిధిలో వాక్యమును వింటూ ప్రార్థిస్తూ ఆయన ధ్యానించడం, ఆయన నమస్కారం. హల్లెలూయా. కానీ చాలా మతశాఖ సంఘాల్లో ఆ విధంగా ఉండరు. ఎల్ఎఫ్ చర్చీలు, కొన్ని చర్చీలు ఉన్నాయి, నేను చూశాను. అవి ప్రార్థనా మందిరాలుగా ఉండవు. ఆ ప్రార్థనా మందిరం అంటే ప్రార్థనా మందిరంగా ఉండాలి. అక్కడ ఎల్ఎఫ్ చర్చిలో అక్కడ వాళ్ళు మనం చూస్తే అక్కడే పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, వ్యాపారం జరుగుతూ ఉంటుంది, బుక్స్ వ్యాపారం. ఆ పక్కన ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ మందిరం దగ్గర పుస్తకాలు అమ్మేస్తారు, బుక్స్ అమ్ముతూ ఉంటారు. అవి జరుగుతూ ఉంటాయి. అది బ్రహ్మాంగారి మందిరం చూడండి, అమ్మితే ఏదైనా బయట అమ్ముకో. ఇది అర్థమైందా, బయట అమ్ముకో. అలాగా ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఇది గొప్ప వరము, నువ్వు ప్రార్థించుకోవాలి. అందుకనే ఇది నువ్వు 6 రోజులైనా 10 రోజులైనా నువ్వు వచ్చి ఆయన సన్నిధి చేరి ప్రార్థించుకొని బలపడాలని, స్థిరపడాలని, పూర్ణులు అవ్వాలని, ఎత్తబడాలని ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారి దగ్గర ఉన్నప్పుడైనా కూడా ఎవరు ఏమి ఉండేవారు కాదు, వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఏదైనా ఒక రోజులు ఉన్న ద్వారపురులు ఎవరైనా వచ్చినా కానీ 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసుకోవాలంటే వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మరలా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, మరలా కావాల్సినప్పుడు వచ్చేవాళ్ళు. అయ్యగారు కుటుంబం మాత్రమే ఉండేది పైన, మేము ఒకసారి క్రింద ఇంకెవరు ఉండేవారు కాదు. మీకు అర్థమవుతుందమ్మా, అంత ప్రత్యేకంగా ఉండేది ఆ మందిరం అంటే. కాబట్టి పిల్లారా, అంటే మా అత్తమ్మగారు మా వాళ్ళు మేము ఉండేవాళ్ళం కింద, పైన ప్రార్థన ఉండేది. వచ్చేవారు ప్రార్థన చేసుకునేవాళ్ళు, 2-3 రోజుల నుండి చేసుకునేవాళ్ళు. మీటింగ్స్ జరిగితే అప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు మాత్రము ఆ బ్యాగ్స్ అయ్యి అంటే పక్కన కట్టలేదు కాబట్టి చర్చిలోనే తగిలించుకునేవాళ్ళు. ప్లేస్ లేక అప్పుడు కొంచెం ఇబ్బంది. ఆ తర్వాత కొంతమంది కింద పెట్టుకునేవాళ్ళు, అంటే కొంచెం హాల్ ఉండేదన్నమాట. అంటే అయ్యగారు కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి కొంచెం హాల్ ఉండేది, హాల్లో పెట్టుకునేవాళ్ళు. అలా కొంతమంది చర్చి పైన అంటే స్లాబ్ ఉండేది అప్పట్లో,
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా రాత్రులు మీటింగ్లు అయినప్పుడు ఆ చర్చి పైన కొంత విశ్రాంతి తీసుకునేవారు. అలా ఉండే ఆ మందిరం అంటే ప్రార్థన మందిరంగా ఉండేది. అలాగ మనం అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ మందిరములు నేను కోరుతున్నాను అంటున్నాడు. జీవితాంతము కూడా నీకు ఆ కోరిక ఉండాలి, నీకు కూడా అలా ఉండాలి. నా జీవితం అంతా నేను ఆయన సన్నిధిలో అలా ప్రార్థిస్తూ, అలాగ ఆయన సన్నిధిలో నేను నివసిస్తూ ప్రార్థిస్తూ ఆ విధంగా ఉంటే బాగుంటుంది అన్నాడు. అంతేకాని అక్కడ కాపురాలు ఉండాలని కాదు, అక్కడ ఏముండాలని చెప్పండి, నివసిస్తూ ప్రార్థిస్తూ ఉండాలని భావం. ఎందుకంటే ఆ మందిరం పాత నిబంధన కాలంలో ఎవరు ఉండేవారు కాదు. ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థించుకునేవారు సొలొమోను కాలంలో. అందుకని మనం ప్రత్యేకంగా ఒకటి కట్టుకోవడానికి అదే కారణం, దీనికి వేరుగా చేయడానికి అదే కారణం. మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు అలాగుండి ప్రార్థన చేసుకుంటూ క్రింద మీరు ఏదైనా తయారు చేసుకొని పైకి వెళ్ళండి. ఇదే ప్రార్థన అయితే ఇదే ఇక్కడ అన్నీ బాగోదు, మందిరంగా ఉండదు. ఎందుకంటే ఆయన సన్నిధి ఆయన ఆనందించేదిగా, ధ్యానించేదిగా, ఏమండి ప్రార్థనా మందిరముగా ఉండాలి. అప్పుడు అది ప్రార్థనా మందిరం అని పిలువబడదు. దాని క్రియను బట్టి ఆ పేరు వస్తుంది. అర్థమవుతుందండి? ఎల్లప్పుడు ప్రార్థన చేసుకుంటే ఉంటారు చెప్పండి, ప్రార్థనా మందిరం అంటే వాక్యము ధ్యానించుకుంటూ ఉంటే అది ఆయన ఆలయం అంటారు. ఆయన సన్నిధి అంటే అక్కడ ఆనందం ఉంటుంది కాబట్టి అది ఆయన సన్నిధి అంటారు, ఆనందాన్ని సన్నిధి అంటారు. ఆ విధంగా ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మాకు తెలిసిన చర్చి ఉంది. ఆ చర్చి ఉంటే ఆ చర్చిలో ఏం చేస్తున్నారు చెప్పండి, ఆదివారం ఆరాధన జరుగుతారు. రాజకీయ నాయకుల మీటింగులు ఆ చర్చిలో జరుగుతుంటాయి. అలాగే వీళ్ళు ఎవరో ఉంటారు కదా, డబ్బులు వేస్తూ ఉంటుంది కదా గవర్నమెంట్, వాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ మీటింగ్, అన్ని రకాల వాళ్ళు అక్కడ మీటింగ్ పెడతా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వాడికి అయింది ఎలా ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి, అది ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనకు ఒక వరం ఇచ్చాడు ఆయన, నువ్వు అడగక మునిపోయి. మీకు అర్థమవుతుందండి? అడగక మునిపోయి నీకేమి ఇచ్చాడు చెప్పండి, వరం ఇచ్చాడు. ఆ విధంగా నువ్వు ఏం చేయాలండి, ప్రార్థించాలి. ఆ వరాన్ని నువ్వు పొందుకోవాలి. వరాన్ని పొందుకోవడం అంటే ఇచ్చాడు ఆయన, దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం, వాక్యం ధ్యానించుకుంటున్నాం. అలాగే నిత్యము ప్రార్థన చేయాలని ఎత్తపడడం కోసం ఒక ఆలయం కలిగి ఉన్నాం. కానీ నువ్వు ఆ ప్రార్థన పొందుకోకుండా ధ్యానించిన దాన్ని నువ్వు మర్చిపోతూ ఆయన ఆనందించకుండా ఉంటే ఆ వరాన్ని నువ్వు పొందుకున్నట్టు కాదు. ఇచ్చాడు, దాన్ని నువ్వు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు. ధ్యానించిన దాన్ని నువ్వు పట్టుకోవాలి, ఆనందించాలి, ప్రార్థించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప వరమో చూడండి, ఎంత గొప్ప వరమో. అందుకని ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు ఏముంటుంది చెప్పండి, ఆయన రాజ్యంలో ఆనందం ఉంటుంది, దుఃఖం ఉండదు. ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు, ఆయన్ని ధ్యానపూర్వకమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ ఆనందం ఉంటుంది. అయితే అక్కడ ప్రార్థన అనేది ఉండదు. కారణం ఎందుకనంటే ఇక్కడ మనం విమోచన కొరకు ప్రార్థిస్తున్నాం, కష్టం వచ్చి ప్రార్థిస్తున్నాం, వ్యాధి వస్తే ప్రార్థిస్తున్నాం. కానీ అక్కడ అలాంటివి ఏమీ ఉండవు. అందుకని బైబిల్ ఏమి రాయబడింది అంటే, మీకు సంతోషము కలిగిన కీర్తన పాడవలను ఆయన హల్లెలూయా. అందువల్ల అక్కడ సంతోషమే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏముంటాయి చెప్పండి, కీర్తనలే ఉంటాయి, ఆనందమే అక్కడ ఉంటుంది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి, అది శృంగారమైనటువంటి నగరం. శృంగార నగరమందు జయ గీతములు పాడేదము, సీయోను వరుని చేరి, సీయోను వరుని చేరి, అంగారా నగరమందు జయ గీతములు పాడేదము, సీయోను
వరుని చేరి సియోను వరుని చేరి ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము అక్కడ ఏమని చెప్పండి, ఆనందం ఉంటుంది. మరణము, వ్యాధులు, కష్టాలు, శోధనలు ఏమీ ఉండవు. అట్టి ఉన్నతమైన దానిలోనికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లారా, ఆయన ఒక వరమును మనకి ఇచ్చాడు. నిజముగా నీవు కూడా ఒకటి కలిగి ఉండాలి. ఏమిటనంటే ఆయన సన్నిధి, అలాగే ఆయన ఆలయమును ధ్యానించుట. ఎప్పుడు కూడా నా జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరం నుంచి ప్రార్థించాలనేటువంటి ఆ కోరిక నువ్వు కలిగి ఉండాలి. అందుకని అక్కడ అంటున్నాడు అతడు, ఆ మందిరములో నివసింపు కోరుచున్నాను అంటాడు. నువ్వు కూడా సమయం దొరకగానే, ఖాళీ దొరకగానే నీ జీవితం అంతా కూడా ఆయన ప్రార్థనలో ఎక్కువ గడిపిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నమ్మిస్తున్నా హల్లెలూయా. అందుకని ఆయన సన్నిధిలోనికి నువ్వు ఏం చేయాలి, ప్రార్థించాలి. నీ జీవితం అంతా కూడా ప్రార్థన చేయాలి. ఆ కోరిక కలిగి ఉండాలి. సమయం దొరికితే, ఖాళీ దొరికితే, ఒకప్పుడు రాత్రి సమయం దొరికితే ఇచ్చి కనిపెట్టు, ప్రార్థించు. అలాగా నీవు ప్రార్థన 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 ఆయన సన్నిధిలో ప్రార్థించబోతూ ఉన్నాను. ఆయన నమ్మరిస్తాను. పిల్లారా, తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.